కిరణ్ టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మురళీధర శర్మ గారు, ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, ఇంతకు ముందు ఇలాంటి ప్రాబ్లం ఉందో లేదో తెలీదు. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే పెళ్ళిళ్ళ గురించి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. కానీ ఇప్పుడు మీలాంటి ఎంతో మంది గొప్ప గురువులందరూ కూడా ఆస్ట్రాలజీ చూసి, ఆ బర్త్ చార్ట్ చూసి, వాళ్ళది వీళ్ళది కలిసిందా లేదా, ఆస్ట్రాలజీ ప్రకారం చార్ట్ ఎలా ఉంది అన్న తర్వాతనే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే మన సనాతన ధర్మంలో మ్యారేజ్కి వెళ్తున్నారు, అంతదాకా వెళ్తున్నారు. కానీ వెళ్ళిన వాళ్ళు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని చేసి ఎందుకు అన్ని విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇంకా ఇదొక సమస్య అయితే, మరొక పెద్ద సమస్య ఏంటంటే అసలు పెళ్ళిళ్ళు అవ్వడం అనేది పెద్ద గగనం అయిపోయింది. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? ఏ గ్రహాల వలన ఈ ప్రభావం ఉంటుంది అంటారు? గ్రహాలు అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం. అంటే ఇట్లా అంటున్నాను కాదు, గ్రహాలు వాటి మనవి చేసుకొని వెళ్తావి. అంటే ఇక్కడ సందేహం ఎందుకంటే, మా పిల్లాడికి కానీ మా అమ్మాయికి కానీ చదువు బాగా ఉంది, ఉద్యోగం బాగుంది, జీతం బాగా వస్తుంది, మంచి ఫ్యామిలీ, మంచిగా ఉంటారు, అందంగా ఉంటారు, కానీ కుదరట్లేదు. ఇంకే అన్నీ బాగున్నప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? ఏమనుకుంటారు ఎవరైనా? అయ్యో వీళ్ళ జన్మ జాతకం ఎట్లా ఉందో అని అనుకుంటారు. అది 100% ఒప్పుకుందాం. అది మీరు ఫస్ట్ అన్నారు కదా ఒక విషయం, ఏది భార్యాభర్తలకు సంబంధించి కానీ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వివాహం జరిపించినా కూడా కాస్త గొడవలు జరుగుతూ ఉండే అటువంటి సందర్భం. కానీ ఒక వివాహం అంటే జరిగేటువంటి సందర్భంలో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసేటువంటి సందర్భం, కొన్ని వందల మంది వేల మంది వారి బిజీ లైఫ్ను విడిచిపెట్టి వీరి వివాహం కోసం రావడం, ఇంకా రిలేటివ్స్ 1-2 డేస్ ముందే రావడం, అందరి టైము అక్కడ కేటాయించి ఆ వివాహం అయ్యేదాకా ఉండి ఇక అటు పిమ్మట ఎవరి ప్రయాణాలు వారు చేసుకునేటువంటి సందర్భం. అంటే ఇక్కడ ఎంతోమంది కూడా రిపీట్ ఒకసారి, ఎంతోమంది కూడా వారి వారి సమయాన్ని కేటాయించి చక్కగా కూడా వచ్చి ఆశీర్వదించేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నవి. అటు పిమ్మట వితిన్ 1 మంత్లో 2 మంత్స్లోనే గొడవలు జరిగేటువంటి సందర్భాలు. మొన్న మహారాష్ట్రలోనో ఎక్కడో భార్యాభర్తలకు గొడవ వచ్చినటువంటి సందర్భంలో అమ్మాయి వాళ్ళ తండ్రి గారు ఎలా అయితే బరాత్ వివాహం జరిగిన తర్వాత సంగీత ఫంక్షన్ ఉంటుంది కదా, బరాత్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంగా అత్తగారింటి నుండి తన నివాసానికి అక్కడ గొడవ అవుతుంది అంటే ఆ విధంగా బరాత్ని ఏర్పాటు చేసి కొన్ని వందల మందితో వెళ్ళి తన కుమార్తెను తీసుకొని వచ్చినారు, ఇది రిటర్న్. అంటే ఇక్కడ వారికి ఒక మెచ్యూరిటీ ఉండేటువంటి విధానంగా, ఇప్పుడు భర్తతో ఈ విధంగా ఉండాలని కానీ, లేదా మన అత్తమ్మగారితో ఈ విధంగా ఉండాలని కానీ, లేదా ఈ విధంగా ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టుగానే అత్తగారింట్లో ఉంటే మాత్రం కుదరదు. 100కు 200%. అది మరొకటి, విజయవాడలో నాకు తెలిసినటువంటి విజయవాడకు సంబంధించినటువంటి వారిది కూడా పాపం ఒక అమ్మాయిది ఎంతో అద్భుతంగా వివాహం జరిపించినటువంటి సందర్భం. కేవలం ఒక 6 నుంచి 8 నెలల పీరియడ్లోనే గొడవలు వాటిల్లినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్గా కూడా దూరమే ఉంటున్నారు. 2-3 ఏళ్ళ క్రితం జరిగినటువంటి విషయం ఇది. అంటే ఒకసారి వివాహం అయ్యింది అంటే అది ఈశ్వరుని యొక్క ఆజ్ఞగా భావన చేసుకొని కలిసి ఉండాలి. గొడవలు అవుతాయి. ఇప్పుడు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులతో అవుతాయి, అమ్మతో గొడవ అయిందని చెప్పి మనమేం మాట్లాడకుండా ఉంటలేమో, ఏదో ఒకరోజో 2 రోజులు అలుగుతాం కావచ్చును చిన్నతనంలో, తర్వాత మరలా ఎట్లా మాట్లాడతాం. తండ్రితో కూడా అంతే. అదేవిధంగా ఒక భార్య అయినా భర్త అయినా కూడా అర్థం చేసుకోవాలి, ఎంతో తగ్గించుకొని మాట్లాడాలి. నువ్వెంత అంటే నువ్వెంత అని ఎప్పుడు మాట్లాడుకోకూడదు. ఎవరైనా కూడా భార్యకు భర్త రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం భర్తకు భార్య ఇవ్వాలి. అంతే, రెస్పెక్టబుల్గా ఉండాలి. ఇప్పుడు ఒక ఎవరో ముక్కు ముఖం తెలియని వారితో మనం ఏ విధంగా మాట్లాడదాం? ఎంతో ప్రేమగా, ఎంతో గౌరవంగా మనం ఏ విధంగానైతే మాట్లాడతామో అదే విధంగా ప్రతి సెకండు ప్రతి నిమిషము కూడా మాట్లాడాలి. భర్తతో అయినా భార్యతో అయినా మన వాళ్ళే కదా అని చులకన భావంతో మాట్లాడకూడదు. ఖచ్చితంగా కూడా
మనం అంత రెస్పెక్ట్గా ఉంటేనే ఆ బంధం అనేటువంటి నిలబడుతుంది. విన్నారా? అంటే ఏదో వివాహం చేసుకున్నాం కదా, ఇక ఎక్కడ వెళ్తుంది, ఇది నా దగ్గర ఉంటుందనే భావన అబ్బాయికి ఉన్నా, లేదు నన్ను ఏదో ఒక హౌస్ అరెస్ట్ లాగా చూస్తున్నారు అనేటువంటి భావన అమ్మాయికి ఉన్నా ఇబ్బంది అవుతుంది, వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, కర్కాటక లగ్నం ఫస్ట్, కర్కాటక లగ్నానికి సప్తమ స్థానము మకరం అవుతుంది. మకరంలో గురువు నీచబడ్డ వీరి భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువగా ఉండేటువంటి పరిస్థితి. ఇటు మేషలగ్నము, మేషలగ్నానికి సప్తమ స్థానము వచ్చేసి మనకు తులాలో శని ఉచ్చబొందుతుంది. తులాలో శని ఉచ్చబొందుతుంది, సూర్యుడు అక్కడ పవర్ కోల్పోతాడు. ఈ సప్తమ స్థానంలో శని ఉచ్చబొందినా ఎదుటి వాళ్ళ ముందు వీరు ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ సూర్యుడున్న గొడవలు వాటిల్లేటువంటి పరిస్థితి. 1, 2 అని కాదు, ఇక ద్వితీయ భావంలో సూర్యుడున్న కుజుడున్న, ఇప్పుడు కొందరు కొట్టకుండానే వారి మాటలలోనే ఎదుటి వారికి ఇబ్బంది కలిగేటువంటి విధంగా మాట్లాడతారు. ఒక సూదితో కూర్చున్నట్టుగా మాటలతో హింసిస్తూ ఉంటారు, వ్యంగ్యంగా మాట్లాడతారు. బుధుడు 2వ స్థానంలో ఉన్నట్టయితే వ్యంగ్యంగా మాట్లాడతారు. నువ్వు వంట చేస్తున్నావా, లేదు అది కుదరదు అని కానీ, లేదా నువ్వు ఇది చేస్తున్నావా, ఇది ఫెయిల్ అయింది, ఇవాళ బాగుండదు అని కానీ, ఇవాళ నువ్వు ఇటు వెళ్తున్నావా, ఈ పని కాదు అని వ్యంగ్యంగా ఎక్కిరిచ్చినట్టుగా మాట్లాడినా కూడా గొడవలు అవుతాయి. ఇట్లా ఇంకొకటి మెయిన్ ఏమిటి అంటే షష్టాష్టకాలు. భర్త లగ్నం నుండి భార్యది 6వ లగ్నం ఉండకూడదు. ఇక్కడ ఉన్నట్టయితే ఇప్పుడు 6వ స్థానం నుండి మళ్ళా భర్తది 8వ స్థానం అవుతుంది. వీటినే షష్టాష్టకాలు అంటారు. ఇవి ఉన్న ఇప్పుడు గణాలు, ఈ 30 గణాలు కానీ 28 గణాలు కానీ కలుస్తూ ఉంటవి. వర్గులు బాగానే ఉంటవి, అదేవిధంగా రాశి కూటమి బాగానే ఉంటుంది. ఇలా చాలా చూస్తారు, అవన్నీ బాగానే ఉంటవి. కానీ ఇక్కడ జాతకానికి వచ్చేసరికి వీరికి లగ్నంలో కుజుడున్న, ద్వితీయంలో సూర్యుడున్న, లేదా ద్వితీయంలో కుజుడున్న మాటలతో కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కుజుని దశ అయిపోయింది అనుకోండి, పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇట్లా ఇక 1, 2 అని కాదు, ఇలా చాలా విషయాలు ఉంటుంది. ఇక వివాహం ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయానికి వచ్చి, ఇప్పుడు ఇక్కడ ఏది ఉన్నా కూడా అమ్మ, నిజంగా నేను చెప్తున్నా కదా, మెచ్యూరిటీ ఎంత ఒదిగి ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది. అది భార్యాభర్తలు కావచ్చును, ఒక పని చేసే వద్ద, ఒక బాస్ వద్ద అయినా కావచ్చును, ఎక్కడైనా కూడా ఒదిగి ఉంటే మంచి పొజిషన్ ఉంటుంది. అయితే ఇక్కడ కొందరు చెప్తారు, మనం ఎందుకు తగ్గడం, మనకు ఏమిటి ఈగో అడ్డం వస్తుంది, అది నేను ఎందుకు తగ్గాలి, లేదా నువ్వు వారికి ఎందుకు ఆ విధంగా ఒదిగి మాట్లాడడం. అత్తమామల దగ్గర ముఖ్యంగా ఆడపిల్లలు ఫేస్ చేసేది. ఇప్పుడు ఒదిగి మాట్లాడినంత మాత్రం ఏమవుతుంది, కిరీటం పోతుందా ఏమైనా, లేదా ఏమైనా మీరు ఫైన్ కడుతున్నారా? జస్ట్ ఏదున్నా కూడా మనసుకు సంబంధించిందే కదా. ఆ మనసును కాస్త ప్రేమగా మలుచుకుంటే సరిపోతుంది కదా. కనుక ఏది జరిగినా కూడా మన మంచికే అననివ్వండి. మాట లేదు, మిమ్మల్నే మీ భర్త మాట అన్నాడు అననివ్వండి. 1 గంట 2 గంటలు కనబడకండి, కాస్త అంటే కనబడకండి, ఒక రూమ్లో కూర్చోండి, మళ్ళీ 2 అవర్స్ తర్వాత రండి, మళ్ళీ ఎప్పటిలాగానే ఉండండి. దానినే మనసులో పెట్టుకొని ఉన్నట్టయితే ఇబ్బంది అవుతుంది ఎవరికైనా. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా జరిగింది జరిగిపోయింది అంతే. కొంచెం టైం అనేది ఇవ్వాలి అని అంటారు, స్పేస్ అనేది ఇవ్వాలి. ఖచ్చితంగా స్పేస్ ఇచ్చి కాస్త ఆలోచించుకొని ఓకే అయిపోయింది. మరి ఈ పెళ్ళిళ్ళు అనేది కుదరటం కష్టంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వీరికి ఒక వివాహము ఆలస్యం అయ్యేటువంటి సందర్భం అంటే, ఇప్పుడు ఇవాళ రేపు అమ్మ కొందరు డాక్టరు చదవాలి అంటే ఎన్నేళ్ళు పడుతుంది? 8 ఏళ్ళు. స్టడీ పర్పస్ కూడా వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఇక్కడ వివాహం జరిగేటువంటి సమయానికి వీరు చదువు కానీ, చదువు నిమిత్తాన్ని బయటికి వెళ్ళడం కానీ. ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి, వివాహం అంటేనే స్థానచలనం, అబ్బాయికైనా అమ్మాయికైనా. అబ్బాయి కంటే లేదు వారు ఏమైనా మనకు జాబ్ రీత్యా కానీ, లేదా ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వారి జీవితంలోకి ఎంటర్ అవ్వడం. సప్తమ భావం 7వ భావం అంటేనే బిజినెస్ కావచ్చును,
లేదా మన పర్సనల్ అదే మన పార్ట్నర్షిప్ అయినా పార్ట్నర్ ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అమ్మాయికి ఏమిటి స్థానచలనం, వివాహం అయింది అంటే ఇప్పుడు విదేశాలకు చదువు నిమిత్తం స్థానచలనం చెందుతూ ఉన్నారు. అదేవిధంగా వివాహం జరిగేటువంటి సందర్భంలోనే స్థానచలనం వీరికి జరుగుతూ ఉంటుంది. ఏది చదువు నిమిత్తం అర్థం చేసుకోండి. ఇక్కడ చదువు నిమిత్తం నేను ఇది చదవాలి అది చదవాలి అని చెప్పి బయటికి వెళ్ళడమో లేదా ఇంటి నుండి వేరే మరొక దగ్గరికి వెళ్ళడమో, ఎట్ ద సేమ్ టైం వివాహము జరిగేటువంటి ఆ యొక్క బలాన్ని చదువు నిమిత్తం మీరు యూజ్ చేసుకుంటూ ఉన్నారు. వివాహ బలము ప్రతిసారి ఉండదు. ఒక 18 to మనకు 25 వయసులో మళ్ళీ దాని తర్వాత 3 times ఆ విధంగా రావడం జరుగుతుంది మొత్తము కూడా. ఈ 3 timesలో 1-2 times వీరు మొత్తము కూడా స్టడీ నిమిత్తం వాడుకుంటే మూడో వివాహ సమయానికి వచ్చేసరికి లేట్ మ్యారేజ్. అయితే సప్తమ స్థానంలో శని నీచబడి ఉన్నా, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నా, లేదు సూర్యుడు అదేవిధంగా బుధుడు శుక్రుడు ఇవి 3 గ్రహాలు కలిసి ఉన్నప్పటికీ కూడా కొందరికైతే గ్రహ యుద్ధం ఉంటుంది. అంటే 5 గ్రహాలు కలిసి ఉంటుంది కనుక ఏ రిజల్టు సప్తమ భావానికి సంబంధించినటువంటి అధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, మంచి స్థానంలోనే ఉన్నాడా, మంచి నక్షత్రంలోనే ఉన్నాడా, ఆ సమయం కూడా రావాలి. దశలలో మహాదశలలో ఈ సప్తమ స్థానానికి సంబంధించినటువంటి దశ లేదా 12వ భావానికి సంబంధించినటువంటి దశ, అదేవిధంగా 2వ భావం కానీ 3వ భావం కానీ, ఇవంటే ఏమిటంటే సమాజం అంటే స్థాన చలనాలు, కుటుంబానికి సంబంధించింది కనుక ఈ గ్రహాలు మారేటువంటి సందర్భంలో మనకు వివాహాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉన్న, రాహు ఉన్న, శని గ్రహం ఉన్న. పంచమ స్థానం ఏమిటి అంటే సంతానానికి సంబంధించి. ఈ పంచమ భావానికి సంబంధించినటువంటి బలము వీరికి తక్కువ ఉన్నా కూడా ఇక్కడ సంతానం ఆలస్యం అయ్యేటువంటి యోగం ఉంది కనుక వివాహం కూడా ఆలస్యం అవుతుంది. వివాహం కూడా ఆలస్యం అవుతుంది ఇట్లా. అయితే ఇప్పుడు ఇలాంటివేవి మాకు తెలీదు, మాకు త్వరగా మ్యారేజ్ అనేది మా పిల్లవాడికి అవ్వాలి, మా అమ్మాయికి అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఏదైనా ఒక రెమెడీ చేసుకోవచ్చా? రెమెడీ అంటే తల్లి ప్రతి రెమెడీ కూడా ఊరికే చేసుకోకూడదు, అలా ఉండదు. గురుముఖంగా ఖచ్చితంగా కూడా వరపాశుపతం అని, కన్యాపాశుపతం అని చెప్పి అద్భుతమైనటువంటి పాశుపతాలు ఇవి. వరపాశుపతము, కన్యాపాశుపతము. అంటే అబ్బాయికి ఎవరు కావాలి? అమ్మాయి. కన్య కావాలి, కన్యాపాశుపతం. ఇటు అమ్మాయికి ఇట్లా శర్కర పొడితో 3 కిలోల శర్కర పొడితో చక్కగా కూడా పొడిగా చేసి అందులో ఆ యొక్క పొడితో ఈశ్వరునికి రుద్రము అదేవిధంగా మనకు పాశుపతానికి సంబంధించినటువంటి మంత్రాన్ని యాడ్ చేసుకుంటూ సంపుటీకరణం చేస్తారు. దానిని వరపాశుపతము, కన్యాపాశుపతంగా చెప్పడం జరుగుతుంది. మోస్ట్ పవర్ఫుల్. పాశుపతాస్త్రం అంటేనే అది కదా, వేసింది గురి పోదు. దీనికి అంటే ఇంతకు మించినటువంటి రెమెడీ మరొకటి లేదు. ఇక మనం ఈ సప్తమ భావాధిపతి ఎవరు కనుక్కొని దానికి సంబంధించినటువంటి ఆ గ్రహానికి సంబంధించింది ఏదైనా చేయాలి. మరొకటి ఏమిటంటే ఇక్కడ అబ్బాయిలకు సంబంధించి శుక్రుడు, అమ్మాయిలకు సంబంధించినటువంటిది చంద్రుడు కనుక చంద్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ఇటు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ అబ్బాయి వాళ్ళు జెంట్స్ అయితే, లేడీస్ అయితే చంద్రుణ్ణి వీరు ఈ యొక్క గ్రహాలను పట్టుకొని చక్కగా కూడా చంద్ర కవచం కానీ శుక్ర కవచాలు కానీ శుక్రవారం రోజు ఉదయం శుక్రగ్రహం వద్దకు వెళ్ళి చక్కగా కూడా ఏదైనా పారాయణం చేసుకోవడం కానీ, ఆడవారు సోమవారము చంద్రగ్రహం వద్దకు వెళ్ళి ఏదైనా పారాయణం చేసుకోవడం కానీ, శని అదేవిధంగా పాలను దానం ఇవ్వడం కానీ, మిల్క్ పెరుగు కర్డ్ కానీ ఇలా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే చేసుకుంటే వివాహానికి సంబంధించినటువంటి ఫలితం ఉంటుంది. అలాగే గురుగారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు. మహాదేవ.